సత్యస్వరూపి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు. దైవ కృప వలన కాపాడబడుతున్న మీకు వందనములు. 2025 అక్టోబర్ 9వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన 19వ అధ్యాయం 12వ వచనం. తన పొరపాటులు కనుగొలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇందులో మనం అర్థం చేసుకోవలసిన విషయం, పాపము వలన మానవుడు ఆత్మీయ జీవితంలో పతనమైపోవడం అనేది జరుగుతుంది. ఆత్మీయతను కాపాడుకోవాలి, దాన్ని కొనసాగించుకోవాలి, దేవుని ఉన్నతమైన పిలుపు అందుకుని పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ఇది భవిష్యత్తులో దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి దీవెన. పాపపు ఫలితముగా మనిషికి నెమ్మది ఉండదు, మనుషుడు కోల్పోగలుగుతాడు. దుష్టులతో లోకము పూర్తిగా నిండి ఉన్నది. ఒకప్పుడు వెలిగింపబడిన వారు సహితము తెగించి దుర్మార్గపు యొక్క ప్రవర్తించుట ఎంతో ఈ రోజుల్లో బాధకరమైనటువంటి విషయము. దేవుణ్ణి నమ్మారు, ఆలయానికి వెళుతున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యం చేత బోధింపబడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, ఉపవాసాలు వింటున్నారు, కలిసి అందరితో పాటలు పాడుతూనే ఉంటున్నారు. సహవాసం అనేది విడవకుండా అందులో స్థిరపడుతూనే ఉంటున్నారు. అయితే ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఇన్ని ఏర్పాట్లు దేవుడు చేసినా ఏమాత్రము ఎదగలేక ఎక్కడో మనస్సు అనేటువంటిది ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా వెనక్కి లాగటానికి ఎక్కడో మనస్సు దేవునికి ఇష్టం లేని వాటి యందు పెట్టుకొని ఈ రోజున మనుషుని యొక్క జీవితం ఆ విధంగా సాగిపోతూ ఉంటున్నది. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి అనేది ఉన్నది. మనస్సాక్షి అనేది వారి మీద దోషారోపణ చేసినప్పుడు ఎంతగానో వారు కృంగిపోవడం జరుగుతుంది. నేనొక భక్తిపరుడు కదా, నేనొక భక్తిపరురాలు కదా, దేవునికి ఇష్టం లేనటువంటి పొరపాట్లు నాలో జరుగుతును బట్టి నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తున్నదే అని ఒక్కొక్కసారి మనం కృంగిపోతూ ఉంటాం. నెమ్మది లేకుండా మనం ఉంటాము. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దావీదును జ్ఞాపకం తెచ్చుకొనండి. దావీదు బెత్షెబా విషయంలో చేసినటువంటి పొరపాటును బట్టి దేవుడే తన ప్రవక్త అయినటువంటి నాతానును దావీదు దగ్గరికి పంపించినప్పుడు అక్కడ దావీదు పొరపాటును ఒప్పింపచేశాడు. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నిర్దోషినిగా తీర్చుమని దావీదు మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. పొరుగువాని గొర్రెపిల్లను వధించి వచ్చిన అతిథికి విందు చేసిన వాడు మరణమునకు పాత్రుడు అని దావీదు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. నీవే ఆ మనుషుడు అని నాతాను గద్దించడము జరుగుతూ ఉన్నది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను, నా అతిక్రమములు నాకు తెలిసే ఉంటున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కీర్తన 51:3-4. అంతేకాదు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయకము అని దావీదు ఎంత గోజాడుతున్నాడో. పాపాన్ని గురించి బైబిల్ ఈ విధంగా చెబుతున్నది. పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని సంఖ్యాకాండ 32:23 కానీ, కీడు పాపులను తరుముతుందని సామెతలు 13:21 కానీ, దుష్టుని దోషములు వాని చిక్కులబెట్టును, వాడు తన పాపం వలన బంధింపబడును అని 5:22 కూడా సామెతల్లో మనం చూడగలం కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా,
దావీదు దైవ చిత్తానుసారంగా జీవించినవాడు, దేవునికి చాలా ఇష్టమైన వాడు, దేవుని దగ్గర సాక్ష్యాన్ని చెప్పించుకున్నవాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మన జీవితంలో దేవుని దగ్గర మనము మంచి సాక్ష్యాన్ని చెప్పించుకునేవారుగా, మనం వెళ్ళే సంఘములో కూడా అనేకుల దగ్గర మంచి సాక్ష్యాన్ని చెప్పించుకునేవారుగా, ఈరోజు మనం అటువంటి చక్కని జీవితం జీవించేటప్పుడు ఎక్కడైనా మన జీవితంలో కూడా తొందరపడి అపవాదికి అవకాశాన్ని ఇచ్చి, వాడు అవకాశం ఇచ్చినప్పుడు పొరపాటు చేసి మనలో ఉన్న ఆత్మీయతను పోగొట్టుకునేంత పరిస్థితి ఎక్కడ కూడా రాకూడదు. మన బాగోగును కోరినటువంటి దేవుడైనా, నిన్ను కన్న నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ బాగోగును కోరి కొన్ని మంచి విషయాలు చెప్పినప్పుడు, నా తల్లి నా తండ్రి నా బాగోగు కోరి మంచి విషయాలు చెబుతున్నారని దానికి విధేయత చూపించిన కుమారుడుగా కుమార్తెగా నీ ఉంటే నీ భవిష్యత్తు ఎంతో ధన్యకరంగా ఉండగలుగుతుంది. నాతాను చేత దావీదు హెచ్చరిక పొందిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు, మార్పు చెందాడు, మంచి బిడ్డ కాగలిగాడు. ఈరోజు నాతాను లాంటి వారిని నీ సంఘములో పెట్టాడు, నీ కుటుంబంలో పెట్టాడు, నీ మేలు కోరేవారిని పెట్టాడు దేవుడు. వారి ద్వారా నీకు హెచ్చరిక వచ్చేటప్పుడు దావీదులో కలిగిన పరివర్తనే నీలో కలగలిగినట్లయితే నీ జీవితం మంచి భవిష్యత్తుకు వెళ్ళడం జరగలుగుతుంది. ఎక్కడ కాని అతిక్రమాలు మనము దాచిపెట్టగలిగితే వర్ధిల్లలేము. వాటిని ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెట్టి జీవిస్తామో అప్పుడు దేవుని కనికరాన్ని మనం పొందుతామని సామెతలు 28:13 మనము చూడగలం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేవాతి దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు. ఈరోజు వరకు ఆయన ప్రేమ నీ మీదే ఉంది, ఆయన దయ నీ మీదే ఉంటున్నది. దాన్ని కాపాడుకుంటూ ఒకవైపున దేవుని దృష్టికి, మరోవైపున దేవుడి నీకు ఇచ్చిన కుటుంబ దృష్టికి, నీ బంధువర్గానికి, నీవు జీవిస్తున్న సమాజం దృష్టికి ఒక మంచి వ్యక్తిగా నీవు జీవించి దేవుని మహిమపరిచే బిడ్డగా నీ ఉండగలిగితే నీ ఊహించని స్థాయిలో దేవుడి నీ జీవితాన్ని స్థిరపరిచి బలపరచగలుగుతాడు. నిన్నెంతగానో దేవుడు హెచ్చించి ఆశీర్వదించగలుగుతాడు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవా, మీరు ప్రేమించిన బిడ్డలు మీ మాటలు వింటున్నారు నాయన. ఆత్మీయంగా బిడ్డలను ఎదగనివ్వకుండా ఏ బలహీనత మీ బిడ్డలను చిక్కులు పెట్టగలిగాదో అందులో నుంచి నా తండ్రి బిడ్డలకు విడుదల దయచేసి మీలో స్వతంత్రులుగా జీవించగలిగి మన సాక్షిని బట్టి, వాక్యాన్ని బట్టి, మిమ్ములను బట్టి, తమ బాగోగో కోరేటుడు వారిని బట్టి బిడ్డలు జీవిస్తూ భవిష్యత్తు ఆశీర్వాదాన్ని పొందుకునే కృప మీరే తండ్రి చూపెట్టమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.